హాయ్ హలో వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. సో ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి అర్చనా నందూరి గారు, సైకాలజిస్ట్, ద ఫేమస్ సైకాలజిస్ట్ ఇన్ హైదరాబాద్. సో మనం ఇప్పుడు విద్యారణ్య కౌన్సిలింగ్ సెంటర్లో ఉన్నాం. అసలు ఈ యువతరం ఎట్లా కొంచెం స్ట్రెస్కి గురవుతున్నారు, అలాగే సూసైడికల్ థాట్స్, మన సొసైటీలో చాలా అంటే చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద. సో పిల్లలకి అలాగే యూత్కి, లేడీస్కి అందరికీ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఈరోజు మన ఇంటర్వ్యూ కొనసాగిద్దాం. సో ఈరోజు మనతో అర్చనా నందూరి గారు ఉన్నారు. హలో మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ అబౌట్ యూ? యా మ్యామ్, ఐఎమ్ గుడ్. సో చాలా డేస్ అయింది మిమ్మల్ని చూసి. ఎస్, సేమ్ హియర్. ఎలా ఉన్నారు మ్యామ్? సో ఫైనల్లీ ఎస్, ఆల్ గోయింగ్ గుడ్. మనం గుడ్గానే ఉన్నాం, బట్ సొసైటీ ఈజ్ ఇన్ గుడ్, రైట్? సో సొసైటీలో అయితే చాలా జరుగుతున్నాయి మ్యామ్. అంటే యంగ్స్టర్స్ అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, ఓల్డ్ పీపుల్ అవనివ్వండి, అంటే వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల చాలామంది సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. అసలు ఎందుకు వస్తున్నాయి మ్యామ్ ఆ థాట్స్? ఒక్కసారి చెప్తారా మాకు? షూర్. సో స్ట్రెస్ ఈ పదం మనం ఇవాళ రేపు ఒక ఎల్కేజీ పిల్లాడి దగ్గర నుంచి ఒక 60 years వాళ్ళ వరకు కూడా వింటున్నాము. కానీ స్ట్రెస్కి యాక్యురేట్ మీనింగ్ మార్చేశారు. ఎందుకు అంటే స్ట్రెస్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి జరిగేదానికి మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉందో అదే మనకి స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. ఇవాళ రేపు ప్రతి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువ పెరిగిపోతున్నాయి అండ్ డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి, పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటి? మన జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్స్కి వచ్చేసాం. ఎస్. సో ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ ఇండిపెండెంట్ నేచర్. ఇండిపెండెంట్ నేచర్ మూలంగా నేను అనుకుంది జరగాలి అని ఆలోచించడం తప్పితే పక్క వాళ్ళకి కావాల్సింది ఏంటి, అడ్జస్ట్మెంట్ ఏంటి, రెస్పెక్ట్ ఏంటి, ఇవన్నీ పోయాయి. పేరెంట్స్ కూడా అందరూ వర్కింగ్ అవ్వడం మూలంగా చిన్నప్పటి నుంచే ఏది కూడా సడన్గా పెద్దగా అయిన తర్వాత ఒక నేచర్ డెవలప్ అవ్వదు. రైట్ ఫ్రమ్ సీడ్ లెవెల్ నుంచి అది స్టార్ట్ అవుతుంది. సో చిన్న ఉన్నప్పటి నుంచి ఏం చేస్తున్నారు పేరెంట్స్ కూడా, యాజ్ దే ఆర్ వర్కింగ్, వాళ్ళకి ఏం కావాలంటే అది కొనివ్వగలుగుతారు. లేకపోతే కంఫర్ట్, అబ్బా వీడు ఏడుస్తున్నాడు, ఫోనా ఇచ్చేద్దాం, ఓకే పక్క వాళ్ళు కొట్టాడు ఏడుస్తున్నారా, ఓకే లెట్ దెమ్. ఇలా ప్యాంపరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది బికాస్ ఆఫ్ దేర్ ఓన్ కంఫర్ట్స్. ఈ వీళ్ళ కంఫర్ట్స్ కోసం పిల్లలకి కంఫర్ట్ జోన్ అలవాటు చేశారు. ఇప్పుడు పిల్లలకి కంఫర్ట్ జోన్ అలవాటు చేసేసరికి వాళ్ళు దాన్ని బ్రేక్ చేసి బయటికి రావడం కష్టమైపోయింది. దాని మూలంగా ఏంటి, ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్జస్ట్మెంటల్ ఇష్యూస్, బికాస్ దే కాన్ షేరింగ్ ప్రాబ్లం ఉంది, కాంప్రమైజింగ్ ప్రాబ్లం ఉంది. దాని మూలంగా చిన్నది ఒకళ్ళు ఒక మాట అన్నారు అంటే కూడా స్ట్రెస్కి గురవుతున్నారు. ఈ స్ట్రెస్కి లోన్ అవ్వగానే పేరెంట్స్ వెంటనే ఆబ్వియస్గా అయ్యో మా అబ్బాయి కష్టపడిపోతున్నాడు, సో దే టేక్ ఎ స్టాండ్ రాదర్ దెన్ సపోర్టింగ్, టెల్లింగ్ ఏ చైల్డ్ లైక్ యూనో ఇందులో ఏముంది, దాన్ని చిన్నగా చేసి చూపించడం కంటే చైల్డ్కి ఎస్ ఇది నిజంగా పెద్దది అని చైల్డ్కి స్టాండ్ తీసుకుని ఆ సిచ్యువేషన్ని కోపప్ అవ్వడం సెల్ఫ్గా నేర్పించట్లేదు. వీళ్ళు ఇండిపెండెంట్గా చైల్డ్ని గ్రో అవ్వనియట్లేదు. దాని మూలంగా ఏమైంది, వాళ్ళకి ఆ ఇండిపెండెన్సీ, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే కెపాసిటీ అనేది కంప్లీట్గా పోతుంది. ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే కెపాసిటీ పోయేసరికి ఎన్ని రోజులు మనతో ఒకళ్ళు ఉండి ఇది ఫేస్ చేయడం నేర్పిస్తారు? అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ సొసైటీ వీ నీడ్ టు ఫేస్ ద థింగ్స్. అమ్మా నాన్న ప్రతి చోటకి రాదు. సో బుల్లియింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే, టీజింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ మధ్య అడాల్సెన్స్కి రాగానే లవ్ బ్రేకప్స్ ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి. సో ప్రతి చిన్నది తట్టుకోలేకపోవడంగానే ఇంకంతే లైఫ్ ఎండ్ చేయడం అన్నది తప్పితే ఇంకోటి కనిపించట్లేదు. ఎందుకు అంటే ఒకప్పుడు దీనికి ఇంకొక రీజన్, లైఫ్స్ అన్నీ ఎలా ఉండేవంటే చాలామందికి బేసిక్ నెసెసిటీస్ సాటిస్ఫై చేసుకోవడానికి ఉండేవి. ఎస్. అంటే ఒక ఇల్లు, మంచి గుడ్డ, తినడానికి తిండి, దానికోసం స్ట్రగుల్ ఉండేది. ఇప్పుడు లగ్జరీస్ ఇస్ ద లైఫ్ స్టైల్. సో ఎవరు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, లైఫ్ స్టైల్ రిలేటెడ్. కాబట్టి సమస్యలు ఎక్కడున్నాయా అని ఏది తెచ్చుకుని స్ట్రెస్కి లోన్ అవ్వడం జరుగుతుంది. సో మై రిక్వెస్ట్ టు ఎవ్రీ పేరెంట్ ఏంటి అంటే ఎమోషనల్గా పిల్లల్ని స్ట్రాంగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనం వాళ్ళని ప్యాంపర్ చేసి బాగు చేస్తున్నామని అనుకోవద్దు, బాగా ప్యాంపర్ చేసి వాళ్ళ చాయిసెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం వాళ్ళని ఎమోషనల్గా డౌన్ అయ్యేటట్టు చేస్తున్నాము. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ నేచర్, అండర్స్టాండింగ్ నేచర్, కాంప్రమైజింగ్ నేచర్ అనేవి నేర్పించడం చాలా ఇంపార్టెంట్. సో యూజువల్లీ ఇప్పుడు నవడేస్ కిడ్స్ ఎట్లా ఉన్నారంటే, మొబైల్ మనకి తెలియని ఆప్షన్స్ కూడా వాళ్ళకి తెలుస్తున్నాయి. జస్ట్ 2 years 3 years కిడ్స్ కూడా చాలా అప్డేటెడ్గా ఉంటున్నారు. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది, రీల్స్ అంటున్నారు. చిన్న పిల్లలు స్కూలింగ్ 5th class 6th class 10th class వాళ్ళకి అసలు ఎక్స్ప్రెషన్స్ ఏంటో, అడల్టరీ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు. అసలు అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి మ్యామ్? అంటే చిన్న ఏజ్ అట్లా
మీకు గుర్తుందా చిన్నప్పుడు మనకి వేమన శతకంలో పద్యం ఉండేది, తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు వీళ్ళ సాధనం ఎందులో వెళ్తోంది? మొబైల్ బ్రౌజింగ్ లో, ఇంటర్నెట్ బ్రౌజింగ్ లో వెళ్తోంది. అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా మధ్యలో అన్వాంటెడ్ స్టఫ్ రావడం అనేది జరిగిపోయింది. ఈ అన్వాంటెడ్ స్టఫ్ పెద్దవాళ్ళు వస్తేనే ఇగ్నోర్ చేయలేరు, మరి పిల్లల మనసు ఫస్ట్ క్యూరియాసిటీ ఇది ఏంటి అని తెలుసుకోవాలని ఒక థాట్ ఉంటుంది. అండ్ ఈవెన్ నేను మా పిల్లలు చూస్తున్నప్పుడు కూడా నేను చూసాను, గేమ్స్ కూడా ఎలా డిజైన్ చేశారంటే కార్టూన్స్, గేమ్స్ అన్నిట్లో కూడా లవ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, రిలేషన్షిప్స్ ఇలాంటి లాంగ్వేజెస్ ఎక్కువ వాడుతున్నారు. మరి పిల్లల మైండ్లో మనం ఏదైతే చూస్తామో అదే డేటా మైండ్లో ప్రాసెస్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి మొబైల్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ టు చిల్డ్రన్. దాన్ని ఇప్పుడు కరోనా తర్వాత అన్ని ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసాయి, ఆ పరంగా పేరెంట్స్ ఇస్తూ ఉంటే మొబైల్స్, బట్ అల్టిమేట్లీ అది నెగిటివ్ జోన్లోకే పోతుంది 100%. ఎందుకు అంటే ల్యాప్టాప్స్ పెట్టినా కూడా మనకి తెలియని చాలా ఆప్షన్స్ వాళ్ళు, బికాస్ మనకైతే అది పాడైపోతుంది ఏమన్నా భయం ఉంటుంది, వాళ్ళకి ఆ భయం ఉండదు కాబట్టి దే ఎక్స్ప్లోర్ ఇట్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఆ ఎక్స్ప్లోర్ చేయడంలో ఏమవుతుంది అంటే మమ్మీ రాగానే స్కూల్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, మమ్మీ వెళ్ళంగానే వేరే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దట్స్ హౌ ఆ మల్టీ టాస్కింగ్ లో వాళ్ళు. సో పోస్ట్ పాండమిక్ చాలా కేసెస్, చైల్డ్ కేసెస్, కపుల్ కేసెస్ చాలా ఎక్కువ అయ్యాయి, ఇంక్రీజ్ అయ్యాయి. చైల్డ్ బిహేవియరల్ ఇష్యూస్ అయితే ఐ హ్యావ్ కంప్లైంట్స్ ఫ్రమ్ మెనీ స్కూల్స్. స్పెషల్గా సెషన్స్ అడగడం కూడా. ఎందుకు అంటే అసలు నేను కూడా చూసి షాక్ అయ్యాను. ఒక 8th క్లాస్ వాళ్ళు ఒక బీటెక్ ఆ రేంజ్ లోపల థింకింగ్ స్టైల్ ఉంది. ఈవెన్ మా జనరేషన్స్ లో ఒక 23 years 25 years కి ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళకి 12-13 years కే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, చిల్డ్రన్స్ మూవీస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. వాళ్ళ ఫేవరెట్ హీరోల డ్రెస్సింగ్ అవ్వాలి, వాళ్ళ ఫేవరెట్ హీరోల మ్యానరిజమ్స్ చూపించాలి, అలానే నా హీరో ఇట్లా లవ్ చేశాడు కదా నేను కూడా ఇలా రిలేషన్లో పోవాలి, అట్లా మైండ్ సెట్కి వచ్చేస్తున్నారు కిడ్స్ అందరూ. అది దాని గురించి ఏం చెప్తారు మ్యామ్? పిల్లలు అలాంటి థాట్స్ వస్తే ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? సింపుల్ అండి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి చప్పట్లు కొట్టాను, నేను కాదు మీ చుట్టూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని చూసి చప్పట్లు కొట్టారు, ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారు? ఓ షీఈస్ ద ఐడియల్ పర్సన్ కదా. మరి అందరూ చప్పట్లు కొట్టి ఎవరు హిట్ అవుతున్నారు, ఎలాంటి క్యారెక్టర్స్ హిట్ అవుతున్నాయి, అప్పుడు చిన్నపిల్లలు మెచ్యూరిటీ లెవెల్ ఉండరు, ఓ హీఈస్ ద హీరో అనే మైండ్ వాళ్ళకి వెళ్తుంది. సో ఎవరైనా హీరో లాగానే కదా ఉండాలనుకుంటారు. సో వాళ్ళ దృష్టిలో ఇది హీరో అనే ఇమేజ్ పడుతోంది కాబట్టి హీరో అంటే ఈ క్వాలిటీస్తో ఉండాలి అన్నంత వరకే వాళ్ళ మైండ్ ప్రాసెస్ చేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్, సినిమాల ప్రభావం పడుతుందంట? 100%. మనం ఏది చూస్తామో ఏది వింటామో దాని ప్రభావం ఎప్పుడు మనిషి మీద పడుతుంది. అందుకని చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవారు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. ఎగ్జాక్ట్లీ. మన చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే అసలు కొన్ని మూవీస్ చూసినా కూడా చూనిచ్చేవారు కాదు, బట్ ఇప్పుడు పేరెంట్స్ చాలా లీజర్గా వదిలేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ నేను లీజర్గా వదిలేస్తున్నారు అని చెప్పలేనేమో కానీ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ మూలంగా మానిటర్ చేయలేకపోతున్నారు. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే అవి కాకుండా వేరే సినిమాలు ఏమి ఉండట్లేదు వీళ్ళని తీసుకెళ్లాలన్న, దెర్ ఇస్ నో అదర్ చాయిస్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి, మనం ఎంత రెస్ట్రిక్షన్ పెట్టినా చుట్టుపక్కల పిల్లలందరూ కూడా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దే కమ్ బ్యాక్ అండ్ దే సే ఏదో ఒక వర్డ్ యూస్ చేస్తారు, వాట్ ఈస్ దిస్ వర్డ్, దే గో అండ్ స్టార్ట్ బ్రౌజింగ్. సో ఇవాళ రేపు అంటే నేను కొన్ని చెప్పలేని వర్డ్స్ కూడా ఏంటి అంటే జస్ట్ 15 years 14 years వాళ్ళు దే యూజ్ ఫర్ దేర్ చాట్. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే ఆర్ వాచింగ్ దిస్ వెస్టర్న్ మూవీస్. సో ఇలాంటి లాంగ్వేజ్ అంతా కూడా దాని లోపల మన దగ్గర ఫాల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర అది చాలా క్యాజువల్ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు అడ్రస్ చేసుకోవడం కూడా అలాంటి లాంగ్వేజెస్తో అడ్రస్ చేసుకుంటున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ వాట్ ఈస్ రాంగ్ విత్ దిస్ మ్యామ్, మై మదర్ ఇస్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దిస్ అనేది వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్. ఎందుకు? వాళ్ళకి క్యాజువల్ థింగ్, బట్ పేరెంట్స్ కి వీ నో వాట్ ఈస్ దట్ పీర్ గ్రూప్ ఇంపాక్ట్. దీని మూలంగా పేరెంట్స్ ఎక్కడో విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అన్న లెవెల్లో ఫీల్ అవుతూ వీళ్ళు చాలా అప్డేటెడ్ గా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఇదే ఎవరైనా వీళ్ళతో అబ్యూజివ్ గా ఉన్నా ఎవరైనా కమెంట్ చేసినా తీసుకోగలుగుతారా? తీసుకోలేరు. మరి ఈ లాంగ్వేజ్ ఎంకరేజ్ చేస్తుంది ఎక్కడి నుంచి? ఫిల్మ్. సో దట్స్ హౌ ద సొసైటీ ఈస్ టర్నింగ్ అండ్ ద చేంజెస్ ఆర్ కమింగ్. ఒకప్పుడు అసలు బేసిక్ దగ్గరే ఒక రెస్ట్రిక్షన్ అనేది ఉండేది, ఇప్పుడు షేక్ హ్యాండ్, హగ్గింగ్, ఇట్స్ అ వెరీ కామన్ కర్టసీ. కామన్ కర్టసీ అయినప్పుడు అవతల వాళ్ళు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నారో ఎవరికి క్లారిటీ ఉండదు కదా, బికాస్ ఇట్స్ ఎ సోషల్ నార్మ్. కాబట్టి సిచ్యుయేషన్స్ వర్స్ట్ అయ్యే వరకు కూడా
వీళ్ళు తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ పెద్దవాళ్ళు కూడా చాలామంది హానర్ కిల్లింగ్ జరుగుతుంది కదా మ్యామ్, కాస్టిజం కోసం. మా అమ్మాయి మా కాస్ట్ వాడిని పెళ్లి చేసుకోలేదు అన్న పర్సెప్షన్. రీసెంట్లీ కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, మన హైదరాబాద్లో జరిగినాయి, అదర్ స్టేట్స్లో కూడా జరిగినాయి. వాట్ అబౌట్ దట్ మ్యామ్? అంటే చిన్నపిల్లలు అంటే యంగ్ ఏజ్ తెలీదు, ఏది చూస్తే అది అడాప్ట్ అవుతారు. వాట్ అబౌట్ ద ఎల్డర్ పీపుల్ అలాంటివి చేయడానికి కారణాలు ఏంటి? అసలు ఒక మనిషి తత్వం ఎట్లా ఉంటుంది అనేది సైకాలజీలో రేషనల్ ఎమోటివ్ బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది. దాని కాన్సెప్ట్ ఏంటి అంటే అవుట్కమ్ ఆర్ రిజల్ట్. మనకు బయటకు కనిపించేది ఏంటి? ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది, అది అవుట్కమ్ ఆర్ రిజల్ట్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన బిహేవియర్, హీ అటెంప్టెడ్ సంథింగ్. ఈ బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చింది? తన ఎమోషన్. సో ఆ పర్టికులర్ పేరెంట్ ఎమోషనల్ స్టేట్ ఏంటి? పీక్స్ ఆఫ్ హేట్రెడ్ అండ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కాబట్టి హీ అటెంప్టెడ్ దిస్. ఈ ఎమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది? దేర్ థాట్ ప్రాసెస్. ఏమని? హౌ కెన్ దీస్ పీపుల్ డూ దిస్? ఏన్సిస్టర్స్ ప్రభావం కూడా ఉంటారంట. ఈ థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చిందని చెప్తారు. సో బిలీఫ్ సిస్టమ్స్ అనేవి ఎక్కడి నుంచి నాటుకున్నాయి? యాన్సెస్టర్స్ నుంచి, వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్లో. అందుకనే సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి అంటే కమ్యూనిటీస్కి డిఫరెన్స్ ఉంటుంది. సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు, అబ్రాడ్లో పుట్టి పెరిగిన వాళ్ళు, లేకపోతే రూరల్ ఏరియాస్ నుంచి. సో ప్రతి వాళ్ళ మైండ్ సెట్లో డిఫరెన్స్. ఎందుకు అంటే మనిషిని డిఫరెన్స్ చేసేది ఏంటి అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్. మన కళ్ళు ఒకటే, ముక్కు ఒకటే, ఇయర్స్ ఒకటే, ఆల్ ఆర్ సేమ్. ఓన్లీ వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ ఇస్ మై మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ మైండ్ సెట్. కాబట్టి వీళ్ళ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఏంటి? పరువు అంతే. సో పిల్లలు అంటే పరువు, వాళ్ళు పరువు తీసేశారు అంటే వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనే ప్రిన్సిపల్ వాళ్ళలో బలంగా నాటుకుపోయి ఉంటుంది. దాని మూలంగా ఇలాంటివన్నీ జరగడం. నాకు ఇంకో డౌట్ కూడా ఉంది మ్యామ్, అంటే అంత ఇష్టంగా పెంచుతారు కదా, అంటే ఈ ఒక్క విషయం చేత ఇవన్నీ ఇంకా క్లోజప్ అయిపోతాయా? వాళ్ళ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఏముంది? వాళ్ళ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఇంతే ఉంది. నేను ఇంత ప్రేమగా పెంచినా కూడా నువ్వు నన్ను చీట్ చేసావు. సో వాళ్ళ ఆ ఒక్క ఏరియా వాళ్ళది తీసుకోలేరు. అది కూడా ఎందుకు? వాళ్ళు ఉండే సొసైటీ కానీ, రిలేటివ్స్ కానీ వీళ్ళని చాలా అవమానించి చూసినప్పుడు పీపుల్ హూ హ్యాడ్ దట్ ప్రైడ్, వాళ్ళు పరువుకే అంటే వాళ్ళకి అప్పటిదాకా జనాలు ఒక ట్యాగ్ ఇస్తారు, ఒక లేబుల్ ఇస్తారు, ఈయన పరువుకి ఇది, లేకపోతే ఈవిడ పరువుకి ఇది, వీళ్ళంటే ఇది అని. అది ఎప్పుడైతే ఆ లేబుల్ పోతుంది అనే ఫియర్ ఉంటుందో దాని మూలంగా ఇవన్నీ తీసుకోలేక ఇలాంటి అటెంప్ట్స్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. అందరూ అంత దూరం వెళ్ళలేకపోవచ్చు, బట్ కొన్ని కేసెస్లో వెళ్తున్నారు. సో దాని లోపల వాళ్ళు చాలా డిప్రెషన్కి లోన్ అవ్వడం కానీ, బేసికల్గా వాళ్ళకి సైకలాజికల్గా చిన్నప్పటి నుంచి డిస్టర్బెన్స్ ఉండడం కానీ, లేకపోతే ఓవర్ పొసెసివ్నెస్ టువర్డ్స్ డాటర్ ఉండడం కానీ, ఇలాంటి రీజన్స్ అవుతాయి. సో చిన్నప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ వల్ల అడల్ట్ అయిన తర్వాత ఏమైనా సొసైటీ మీద హార్మ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయమ్మా? అవి చేయొచ్చు. అయితే సొసైటీకి హార్మ్ చేసే వాళ్ళకంటే సెల్ఫ్ హార్మ్ చేసుకునే వాళ్ళ కేసెస్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. ఓకే, అయితే చైల్డ్ డిస్టర్బెన్సెస్ అనేవి జనరల్గా మనకి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, రెండోది జెనెటికల్ ఇంపాక్ట్. సో జెనెటికల్ ఇంపాక్ట్ మూలంగా బిహేవియరల్ చేంజెస్ కనుక వస్తే సైకోటిక్ బిహేవియర్స్ అనేవి డెవలప్ అవుతాయి. వాటిని మనం చిన్నప్పుడే ఐడెంటిఫై చేసి ట్రీట్ కనుక చేయకపోతే దట్ విల్ బీ ఎ డిఫికల్ట్ టాస్క్. జనరల్గా ఇలాంటి సైకోటిక్ బిహేవియర్స్ డెవలప్ అయ్యే వాటిలో ఏంటంటే ఫ్యామిలీ సిస్టమ్ సరిగ్గా ఉండదు. డిస్టర్బ్డ్ ఫ్యామిలీ సిస్టమ్, ఎన్విరాన్మెంట్ ఉన్న ప్లేసుల్లోనే పిల్లలు అలా తయారవుతారు. బికాస్ దెర్ ఈస్ నో కంట్రోల్, మానిటరింగ్ సిస్టమ్, నో డిసిప్లిన్. సో వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు పెరుగుతారు. సో వాళ్ళకి ఎవరు ఒక సపోర్ట్ ఉండరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళు తీసుకోవడం నేర్చుకుంటారు. చిన్నప్పుడు అందరు పిల్లలు షేరింగ్ ఉండదు. సో వీటికి కావాల్సింది లాక్కోవడమే తెలుస్తుంది. అలా తెలియకుండా అలాంటి బిహేవియరల్ స్టైల్స్ అనేవి డెవలప్ అవుతాయి. కాబట్టి ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చిన్న వాటికి పోట్లాడుకుని డైవర్స్లోకి వెళ్ళిపోవడము, పిల్లల్ని ఇగ్నోర్ చేయడము, అంత ఉంటే అసలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అంతే కదా మ్యామ్. పోనీ పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లల్ని కనుకోవద్దు. బికాస్ వీ హ్యావ్ రైట్ ఓవర్ అవర్ లైఫ్ బట్ నాట్ సమ్వన్స్ లైఫ్ కదా. సో అలా పిల్లల్ని చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ లైఫ్ మొత్తం యాంగ్జైటీ కానీ, కాన్ఫిడెన్స్ పోవడం కానీ, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ కానీ ఇలా డెవలప్ అయిన పిల్లలు చాలా మంది ఉంటారు. సక్సెస్ రేషియో డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్లో చాలా తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ పేరెంట్స్ కూడా ఎలా తయారయ్యారు అంటే మ్యారేజ్ చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారో తెలీదు, చేసుకున్న 1 yearకే చాలా డివోర్స్ కేసెస్ వస్తున్నాయి. ఎట్లా కాకుండా మంత్లీ ఒక 16 to 20 కేసెస్ వరకు డివోర్స్ కేసెస్ కోర్టులో షెడ్యూల్ అవుతున్నాయి. మరి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? యాజ్ యూ సెట్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా మనకి, స్ట్రెస్ అని చెప్పి. ఎందుకు అంటే మనము
అసలు నిజం చెప్పాలంటే ఇవాళ రేపు సిస్టమ్ ఎట్లయిపోయిందంటే ఈ యూనివర్స్లో హ్యూమన్ బీయింగ్ తప్పితే ప్రతి ఒక్క జీవి కానీ లేకపోతే ఒక సన్ కానీ ప్లాంట్ కానీ ఏదైనా కూడా ఇవ్వడం అనేది ఒకటే తెలుసు. ఓకే, మనం చెప్పినా చెప్పకపోయినా అప్రిషియేట్ చేసినా చేయకపోయినా హ్యూమన్ బీయింగ్ ఒక్కడే నాకు అవతల వాళ్ళ నుంచి ఏమొస్తుంది అని ఆలోచించే మైండ్ సెట్తో ఉంటాం. సో ఎప్పుడు మనం ఏం చేయాలి అని మనం ఆలోచించాం, అవతల వాళ్ళు చేస్తే నేను చేస్తాను. సో ఇలా స్లోగా ఇదే ఇండిపెండెంట్ నేచర్తో డెవలప్ అయిన వాళ్ళు పైగా ఇవాళ రేపు పెళ్ళిళ్ళు ఎప్పుడవుతున్నాయి? When both of them are independent. Okay. So they are not dependent on the partner. You are financially strong. You have your own circle. You are physically fit. Yes. So only emotions ki maatrame partner మీద dependent. So ఎప్పుడైతే ఇద్దరు independent గా ఉండి డిపెండెన్సీ తగ్గిపోతుందో సెల్ఫ్ సెంట్రిక్ అప్రోచ్ అనేది స్టార్ట్ అవుతుంది. నా నీడ్, నా అవసరం, నా కంఫర్ట్ అది బ్రేక్ అయిన క్షణంలో they'll move on to divorce. ఫైట్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, నేనే ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? ఈ ఫైట్స్ మధ్యలో ఒకవేళ ఏదన్నా మూడో వ్యక్తి కనుక ఎంటర్ అయ్యారు అంటే అది ఇంకా పెద్దగా అవ్వడం అనేది జరుగుతుంది. సో బేసికల్గా పిల్లలు ఉంటే కొంతమంది కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేస్తారు. స్టిల్ మన సౌత్ ఇండియాలో ఇంకా అంత తొందరగా వెంటనే డైవర్స్కి వెళ్ళిపోవాలి అనే థాట్ ప్రాసెస్ కంటే ఓకే లెట్ us give an attempt అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, సో కొన్ని ట్రై చేసి అయితే వీళ్ళు ట్రై చేయడం ఎలా ఉంటుందంటే నేను మారుతానని ట్రై చేయరు, వీళ్ళు మారితే నేను ఉంటాను అని ట్రై చేస్తారు అల్టిమేట్లీ. సో మన మైండ్ సెట్ మనం మార్చుకోవడమే కష్టమైనప్పుడు పక్క వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మారుస్తాం మనం? ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. సో పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అనేది మర్చిపోతున్నారు. ఇట్స్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. ఓకే, బట్ అది ఉండట్లేదు ఇవాళ రేపు. ల్యాక్ ఆఫ్ టైం అనుకోండి, ల్యాక్ ఆఫ్ బాండింగ్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా రోల్. కాబట్టి ఇద్దరు కలిసి బాగుండాలంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళం అని అనుకుంటేనే ఆ కాంబినేషన్ అనేది సెట్ అవుతుంది. బట్ నా కోసం నువ్వేం చేసావు అని క్వశ్చన్ వచ్చిన రోజున దెన్ ద స్ట్రెస్ స్టార్ట్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. ఫ్రస్ట్రేషన్ అండ్ ఇట్ లీడ్స్ టు ఫైట్. కొంతమంది జెంట్స్ ఏంటంటే ఆఫీస్లో ఉన్న చిరాకు హోమ్ మేకర్స్ మీద చూపిస్తారు, వాళ్ళ స్పౌస్ మీద. అట్లా వాళ్ళకి ఏంటి మ్యామ్, వాళ్ళు ఇట్లా స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ అనేది వైఫ్ మీద చూపించకుండా వాళ్ళు చేయాల్సింది ఏంటి? దాన్ని జనరల్గా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ యాంగర్ అంటారు. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ యాంగర్ అంటే బాస్ మీద ఎవరు అరవలేదు, ఎందుకంటే జాబ్ పోతుంది అనే ఫియర్. సో వైఫ్ ఎక్కడికి పోదు కదా, వైఫ్ పిల్లలు ఎక్కడికి పోరు. అండ్ దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ బిలీవ్ ఏంటంటే వీళ్ళని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను తిట్టిన నెక్స్ట్ మూమెంట్ వాళ్ళు అక్కడే ఉంటారు, ఐ కెన్ సే. కాబట్టి ఏంటంటే తెలియకుండానే అది రిఫ్లెక్షన్ ఇక్కడ అయిపోతుంది. కాబట్టి దే నీడ్ టు స్టార్ట్ లైక్ యూనో వీళ్ళు ఊరికే దొరికారు కదా అని వీళ్ళ మీద అరవడం కంటే నన్ను డిస్టర్బ్ చేయొద్దు, గివ్ మీ సమ్ టైమ్ అనో, ఓకే కొన్ని మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ పాటించడము, లేకపోతే ఒక పేపర్ మీద లైక్ యూనో వాట్ ఎవర్ దే ఆర్ ఫీలింగ్ దాన్ని నోట్ చేయడము. ఇవాళ రేపు మొబైల్స్ ఉన్నాయి కాబట్టి వాయిస్ రికార్డర్లో చేసుకోవచ్చు. అలాంటి చిన్న చిన్న ఫాలో చేస్తే వీళ్ళ మీద అండం మానేస్తుంది. అయితే దీనికి వైఫ్ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఇఫ్ ఎట్ ఆల్ కొంతమంది హోమ్ మేకర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాగానే పాపం వాళ్ళు కన్సర్న్ తోటో రిపిటేటివ్ క్వశ్చన్స్ అడగడమో ఏదో చేస్తారు. జనరల్గా ఎవరు వర్కింగ్ ఉన్నా కూడా వెన్ మల్టిపుల్ థాట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ మైండ్ విల్ బి ఫుల్లీ ప్యాక్డ్. ఎవరైనా వచ్చి సడన్గా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అది మైండ్లో ప్రాసెస్ అవ్వాలంటే కష్టం. అది 2-3 సార్లు అడిగేసరికి వీళ్ళు ఇరిటేట్ అవుతారు. అయితే ఇరిటేషన్లో ఎప్పుడు ఎమోషన్ ఉన్నా అంటే ఇంటెలిజెన్స్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకు ఇప్పుడు రోడ్ మీద ఏదైనా యాక్సిడెంట్ చూస్తాము, చూడంగానే షాక్ అయిపోతే నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ మనం తీసుకోలేము, రైట్? ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాడు ఎలా ఆడాలో మనం ఇక్కడ ఉండి చెప్పగలుగుతాం, బట్ అదే గ్రౌండ్లో మనం నిలబడితే ఎందుకు అంటే వీఆర్ ఇన్వాల్వ్డ్. వెన్ వీఆర్ ఇన్వాల్వ్డ్ వీఆర్ అటాచ్డ్. వెన్ వీఆర్ అటాచ్డ్ రైట్ డెసిషన్ అట్ రైట్ టైం చేయలేము, బికాస్ ఎమోషనలీ వి మే లూజ్ ద బ్యాలెన్స్. ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే వాళ్ళు స్ట్రెస్డ్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఎమోషన్ మూలంగా అరే నేను తినను అనకూడదు అన్న బ్యాలెన్స్ కోల్పోవడం మూలంగా ఇమీడియట్గా తన మీద రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అవ్వగానే అక్కడి నుంచి ఫైర్, ఇక్కడి నుంచి ఫైర్, దెన్ ఇట్ గెట్స్ బిగర్ థింగ్ అంతే. సో సొసైటీలో అయితే ఈ మధ్య చాలా రేప్స్ జరుగుతున్నాయి మ్యామ్. 1 కాదు 2 కాదు, ఇయర్లీ చాలా అంటే చాలా వింటున్నాం మ్యామ్. ఒక 2-3 years బ్యాక్ దిశ కేసే చూసుకుంటే మనం అది అల్టిమేట్లీ ద మేజర్ ఇంపాక్ట్ చాలా మంది అమ్మాయిల మీద పడింది. ప్రియాంక ఎస్ అమ్మాయి అదే. ఇప్పుడు లారీ డ్రైవర్స్ వీళ్ళందరూ క్లీనర్స్ అందరూ పట్టి అమ్మాయిని అట్లా చేసి మళ్ళీ కాల్చి చంపేశారు మ్యామ్. అలాంటి సైకోయిజం మెంటాలిటీస్లో వాళ్ళ నుంచి మనల్ని మనం ఎట్లా రెస్క్యూ చేసుకోవాలి? సేఫ్టీ.
సేఫ్టీ కదా? సో అంతే, మనకు సొసైటీ ఇలా ఉంది అని డే టు డే న్యూస్ పేపర్లో, యూట్యూబ్లో, టీవీలో అందరు చెప్తున్నారు. చెప్పినప్పుడు కూడా మనం ప్రికాషన్ లేకుండా ఎవరిని నమ్మలేము. ఎందుకు అంటే ఫుడ్, వాటరే కాదు, మనుషులు కూడా పొల్యూట్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. సో ఎవరిని నమ్మలేము. సో ఎప్పుడు మన సేఫ్టీ, మనకు ఒక లైన్, ఒక లిమిటేషన్ ఉండాలి. అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు, మహానుభావులు అవ్వచ్చు, బట్ స్టిల్ నేనంటూ ఇదే లిమిట్లో ఉంటాను. మనకి మనం సెల్ఫ్ ఇది చేసుకో 100%. అప్పుడు మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాము, సేఫ్గా ఉండగలుగుతాము. అలా కాకుండా జనరల్గా ఏం చేస్తామంటే, అరే మనుషులే కదా, ఎందుకంటే ఎవరి ఫేస్ మీద రాసి పెట్టి ఉండదు కదా దీస్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పి. కాబట్టి మనము సేఫ్టీ తీసుకోవడము, దానికోసం పేరెంట్స్ పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్. కానీ ఇది ఎలా జరుగుతోంది సొసైటీలో అంటే, స్పెసిఫిక్గా ఆడపిల్లల్ని, ఒక బర్డ్ని గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతుంది, వదిలేస్తే వెళ్ళిపోతుంది. సో జెంటిల్గా హ్యాండిల్ చేయాలి. టీనేజర్స్ అయినా, విమెన్, గర్ల్స్ అయినా అంతే. ఎందుకు అంటే ఆ ఏజ్లో మనం ఏం చేస్తాం, వాళ్ళని అరే బయట ఇలా జరుగుతుంది అని పూర్తిగా వెళ్ళనీయకుండా పట్టుకుని, అప్పుడు వాళ్ళకి బతకడం ఎలా వస్తుంది? ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడడం రాదు, ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది, డిపెండెన్సీ పెరిగిపోతుంది. అలానే ఫ్రీగా వదిలేస్తే సొసైటీ ఎవరిని ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటుందో మనకు తెలియదు. బికాజ్ వెస్టర్న్ కల్చర్ ఇంపాక్ట్ మన మీద చాలా ఉంది కాబట్టి వీళ్ళని వదులుతూ లిమిటేషన్స్ అనేవి క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే ఆ లిమిటేషన్స్ని కూడా డామినేటింగ్ టోన్లో కానీ, రెస్ట్రిక్షన్ టోన్లో కానీ చెప్తే అవతల వాళ్ళు మన మాట వినరు. రియాలిటీ చూపిస్తూ, డిస్కషన్ మోడ్లో ఒక ఫ్రెండ్ లాగా గైడెన్స్ ఇస్తూ ఉంటేనే వాళ్ళు మన మాట వింటారు. చాలామంది పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్ ఇదే. ఒకవేళ తనకి తెలిసి తెలియక ఏదైనా అడిగినా కూడా దే ఆర్ రిస్ట్రిక్టింగ్. అంటే ఇట్లా మళ్ళీ రిపీట్ చేద్దని చెప్తున్నారు తప్ప ఇలా ఎందుకు జరుగుతుంది, దీని నుంచి నువ్వు ఎట్లా ఓవర్కమ్ చేయాలని అయితే మాత్రం ఎవరు చెప్పట్లేదు. సో పేరెంట్స్కి మైండ్ సెట్ చేంజ్ అయితే ఆటోమేటికల్ చిల్డ్రన్ కూడా చేంజ్ అవుతుంది. అందుకని ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. పిల్లలు బాగా మొండిగా అవుతున్నారు అంటే ఎక్కడ పేరెంటింగ్లో, అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా పిల్లలు మొండిగానే ఉంటారు. కానీ వాళ్ళని ఎలా మౌల్డ్ చేసుకోవాలనేది మన చేతుల్లో ఉంది. కానీ చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, నేనున్న వేలోనే నేను ఉంటాను, బట్ పిల్లలే మారాలి అనుకుంటారు. అది కష్టం. ఎస్. అండ్ చాలామంది ఆడపిల్లలకి గుడ్ టచ్ ఏంటో, బ్యాడ్ టచ్ ఏంటో తెలియదు మ్యామ్, ఎస్పెషల్లీ స్కూల్ కిడ్స్. రీసెంట్లీ మీరు చూసే ఉంటారు, డిఏవి స్కూల్లో ఇన్సిడెంట్. అంత చిన్న పాపను చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది, బట్ దట్ రాస్కెల్స్ అసలు అట్లా చేస్తారని కూడా అనుకోలేదు. ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అయ్యారు అనేది క్లియర్లీ మనం చూసాం. అలాంటి వాళ్ళ నుంచి ఏంటి మ్యామ్, అసలు పిల్లలకి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనే చిన్న డిస్క్రిప్షన్ ఇవ్వండి మ్యామ్. షూర్. సో ఇది యాక్చువల్గా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవేర్నెస్ ప్రతి స్కూల్ చిన్న పిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే ఒక 3rd, 4th క్లాస్ వరకు కూడా వాళ్ళకి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. సో స్పెసిఫిక్గా గర్ల్స్కి టీచర్స్ ఇవ్వచ్చు, ప్రొఫెషనల్స్ని పిలిపించచ్చు. అండ్ బేసికల్గా మదర్కి ఈజీ ఉంటుంది ట్రైన్ చేయడం అనేది. సో పసిపిల్లలు అనగానే ఎవరైనా చీక్స్ని ముట్టుకుంటారు, ఎత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. బట్ ఇవాళ రేపు వాటన్నిటిని అవాయిడ్ చేయాలి అని పిల్లలకి నేర్పించడం ఇంపార్టెంట్. సో ఈ నెక్ పార్ట్ నుంచి నీస్ పార్ట్ వరకు ఖచ్చితంగా పిల్లల్ని ఎవరు టచ్ చేయకూడదు. డోంట్ అలౌ ఎనీ పర్సన్ టు టచ్ యూ ఎక్సెప్ట్ యువర్ మదర్ అనేది వాళ్ళకి మనం బలంగా ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ఎవరు టచ్ చేసినా నాకు వచ్చి చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ కాన్ఫిడెన్స్ మనం పిల్లలకి ఇవ్వకపోతే జనరల్గా ఒకప్పుడు కానీ ఏమయ్యేది, అమ్మ వీళ్ళు నన్ను ముట్టుకున్నారు అనగా ముట్టుకుంటే ఇప్పుడు ఏమైంది దానికి కూడా అనేసరికి పిల్లలు షేరింగ్ మానేస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, అసలు నువ్వు ఎందుకు ముట్టుకొని ఇచ్చావు అనగానే కూడా షేరింగ్ మానేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు కాదండి, పెద్దవాళ్ళు కూడా మొహమాటానికి కానీ, భయానికి కానీ, ఇలాంటి సిచ్యుయేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇది పర్సనల్గా కొంతమంది అంటే బ్యాక్ని టచ్ చేస్తారు, నడుముని టచ్ చేస్తారు. అసలు ఎవ్వరూ కూడా పిల్లల్ని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ వెస్టర్న్ కల్చర్ ఇంపాక్ట్ మూలంగా ఎవరైనా ముట్టుకున్న తర్వాత ముట్టుకోకు అని చెప్పాలి అంటే, అయ్యో మనం ఏదో ఊరువాళ్ళం అనుకుంటారేమో, రూరల్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటారేమో, లేకపోతే బాగా నారో మైండెడ్ అనుకుంటారేమో అని మనం ఓపెన్ మైండెడ్ ఉన్నాము అని చూపించుకోవడానికి ఇలాంటి వాటికి రెస్ట్రిక్షన్స్ పెట్టడం మానేసాం. కానీ అలాంటి పార్ట్స్ పక్కకు పెట్టి అట్లీస్ట్ చైల్డ్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, ఎవరైనా రమ్మంటే వెళ్ళకూడదు, ఎవరైనా ఏదైనా పెడితే తినకూడదు. చిన్నపిల్లలకి ఏం తెలుసు, ఐస్ క్రీమ్ చాక్లెట్ ఇస్తా అంటే హ్యాపీగా తీసేసుకుంటారు, రైట్? అండ్ బెదిరిస్తారు.
ఇప్పుడు ఆ కేసులో కూడా జరిగింది అదే విషయం. బెదిరించినప్పుడు పిల్లలు భయపడతారు కదా, వాళ్ళకి తెలీదు, వాళ్ళకి రియాలిటీ అనేది తెలీదు. బ్రెయిన్లో ఎప్పుడు కూడా ఏది బలంగా ముద్ర పడుతుందో అది మాత్రమే తిరుగుతూ ఉంటుంది. సో మదర్ ఇచ్చే కాన్ఫిడెన్స్ అవతల వాళ్ళు పెట్టే భయం కంటే ఎక్కువగా తిరగాలి. ఓకే. తండ్రి కూతురికి ఇచ్చే నమ్మకం ఏదైతే ఉందో, ఎవ్వడు పెట్టినా కూడా మా నాన్న హీరో, మా నాన్న నాకు ఉన్నాడనే కాన్ఫిడెన్స్ ఆ చిన్న పిల్ల మదిలో బలంగా నాటుకుంటే అప్పుడు ఇలాంటివన్నిటిని కూడా వచ్చి షేర్ చేసుకునే కంఫర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవ్వరు తప్పులు చేసినా మన పిల్లని మనము ఆపేయాలి అనుకోవడం కంటే అవతల వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, ఎక్కడ ఆపాలి అనేది మన పాపకు మనం ట్రైనింగ్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ చిన్న పిల్లల్లో గర్ల్సే కాదు మ్యామ్, అబ్బాయిలు కూడా ఇట్లా మొలెస్టేషన్కి గురవుతున్నారు. మీరు చూసే ఉంటే రీసెంట్లీ యూపీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక జస్ట్ హీస్ 5 year కిడ్, నాకు తెలిసి ఈజ్ ఫస్ట్ స్టాండర్డ్ సంథింగ్. తనకి మరి అబ్బాయిలో ఏం చూసారో ఐ లిటరలీ డోంట్ అండర్స్టాండ్. అంత సైకోపాత్స్ ఉన్నారా అనిపిస్తుంది సొసైటీలో. అయితే ఇందులో 2 types ఉంటారు. ఒకటి సైకోపాత్, లైక్ పీడోఫీలియా అంటారు, హు గెట్ అట్రాక్టెడ్ టు స్మాల్ కిడ్స్. ఎస్. ఓకే, అది ప్రాబ్లం అన్నమాట. సెకండ్ పార్ట్ ఏంటి అంటే వాళ్ళకి డిస్ఫంక్షనల్ లైఫ్ ఉంటుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, బ్యాడ్ ఎన్విరాన్మెంట్ కానీ, వాళ్ళకి ఏదైనా సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ, ఓకే, ఇలాంటివి ఉండడం. ఇంకొకటి ఏంటి, విపరీతమైన డిజైర్స్ ఉండడం. ఓకే. సో ఇలాంటి కండిషన్స్లో విపరీతమైన డిజైర్స్ ఉన్నా, సబ్స్టెన్స్ అబ్యూస్ ఉన్నా వాళ్ళు విచక్షణ కోల్పోతారు. అప్పుడు ఎక్కడ ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది తెలియదు. వాళ్ళకు ఒక సోర్స్ ఏదన్నా కావాలి. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏంటి ఎలా అనేది ఏమీ లేకుండా జస్ట్ అంతే, ఇంకా అనిమల్కి మనిషికి అనేది తేడా ఏది ఉండదు. సో అలా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ అబ్బాయి అయితే ఆ కేసు మరి ఎందుకు పబ్లిక్ చేయలేదో మాకైతే తెలీదు. చాలా న్యూస్ ఛానల్స్లో అయితే రాలేదు, జస్ట్ యూట్యూబ్లో మాత్రమే వచ్చింది అది. ఆ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీయించుకున్నాడు. ఇట్స్ బీన్ 2 months, బట్ పబ్లిక్ నోటీస్కి రాలేదు, ఏది జరగలేదు. హీస్ టేకింగ్ థ్రోట్ ట్రీట్మెంట్. మరి అంత సైకోయిజమా మ్యామ్? అంత రూట్ పర్సన్స్ మన చుట్టూ తిరుగుతారు. అలాంటివి పేరెంట్స్ చూసుకోవడము, రిలేటివ్స్ గమనించడము చేయగలిగితేనే ఇది చెప్తున్నాను కదండి. అలాంటి కేసెస్ మాత్రం స్పెసిఫిక్గా బ్యాడ్ చైల్డ్హుడ్, అంటే ఫ్యామిలీ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఉండడం మూలంగా, వాటి మూలంగానే ఇలాంటి సబ్స్టెన్స్ అబ్యూస్, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, అక్కడి నుంచి ఇలాంటి పాన్ వాచ్ చేయడము, ఇలాంటి వాటిలోకి రావడము, వాటి మూలంగా మైండ్ మొత్తం ఈ థాట్స్ తప్పితే వేరే ఉండవు. దాని మూలంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనే జ్ఞానం కూడా వాళ్ళు కోల్పోతున్నారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. కాబట్టి ప్రతి స్కూల్లో ఎడ్యుకేటింగ్ కిడ్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఆడపిల్లలకే కాదు అబ్బాయిలకు కూడా నేర్పించడం అవసరం. నేను కొన్ని స్కూల్స్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ గర్ల్స్, బాయ్స్ కూడా. కాకపోతే మనం చెప్పేటప్పుడు గర్ల్స్కి కొంచెం ఎక్కువ పార్ట్ని టచ్ చేయకూడదు అని చెప్తాము. బాయ్స్ని కూడా నో వన్ ఇస్ సపోజ్ టు టచ్ యువర్ ప్రైవేట్ పార్ట్స్. ఓకే, కంపల్సరీ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుంది అంటే చాలామంది క్యాజువల్గా ముట్టుకున్నట్టు ఉంటారు, బట్ అది ఆ టచ్ ఏ రోజున ఎక్కడికి దారి తీస్తుంది అనేది ఎవరికి తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో అమ్మాయిలు మొలెస్టేషన్ నుంచి తనని తను సేవ్ చేసుకోవడం ఎలా? చాలామంది అమ్మాయిలు మొలెస్టేషన్కి గురవుతారు మ్యామ్. వాళ్ళు భయంతోనో దేంతోనో బయటికి చెప్పరు, బట్ వాళ్ళు సెల్ఫ్ సఫర్ అవుతున్నారు, డిప్రెషన్కి వెళ్తున్నారు. నేను ఇలాంటి కేసెస్ చాలా చూసాను మ్యామ్. బట్ ఒక వర్డ్స్ వరకు ఐ కెన్ హెల్ప్, బట్ అల్టిమేట్లీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేది సైకాలజిస్ట్. సో మీరైతే వాళ్ళకి ఏం చెప్తారు, అలాంటి వాళ్ళకి ఎట్లా ఓవర్కమ్ చేయాలి? స్పెసిఫిక్గా ఇలా జరగడానికి కారణాలు ఏంటంటే మనం అవతల వాళ్ళకి ఇచ్చే చనువు, లీనియన్స్. అది ఫస్ట్ పాయింట్. అన్ని కేసెస్లో అలా ఉంటుందని నేను చెప్పాను. కొన్ని కేసెస్లో లీనియన్స్, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు, మంచిగా అనిపించడం, మాట్లాడడం. ఓకే, సెకండ్ కేసు ఇవాళ రేపు ఉన్న ఈ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లోపల కొంతమంది చాట్ చేయడము, వీళ్ళ ఫొటోస్ని డౌన్లోడ్ చేయడము, నీ ఫోటో బాగుంది ఇంకోటి పంపించు అంటే పాపం తెలియకుండా వీళ్ళు పంపించడము. దెన్ యూ విల్ బి ట్రాప్డ్. బ్లాక్మెయిలింగ్. ఎందుకంటే ఫోటో పంపిస్తే చాలా, అది ఎలాంటి ఫోటో అయినా పర్లేదు, మేము పేరెంట్స్కి చెప్తా అంటే ఏం చేయగలుగుతుంది? దట్ ఈస్ ద సెకండ్. థర్డ్ పాయింట్ వచ్చి ఏమవుతుంది అంటే గ్రూప్స్లో లేకుండా ఇండివిజువల్గా వెళ్ళడము, లేకపోతే మన అమాయకత్వాన్ని అవతల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం. సో మనం చేయగలిగేది ఏంటి? ఫస్ట్ థింగ్, డోంట్ గివ్ లీనియన్స్ టు ఎనీవన్. ప్రతిదానికి మనం ఇందాక కూడా అనుకున్నట్టు ప్రతిదానికి మనకంటే ఒక గీత అనేది ఉండాలి. ఎంతవరకు ఎస్ ఫ్రెండ్ కరెక్ట్, కానీ ఎంతవరకు ఫ్రెండ్? ఏ మాట వాడే వరకు ఫ్రెండ్, షేక్ హ్యాండ్ ఇచ్చే వరకు ఫ్రెండా, హక్ చేసుకునే వరకు ఫ్రెండా? ఓకే, బ్రాడ్ మైండెడ్ అగ్రీడ్, కానీ మనకు కూడా అప్పుడు డిస్కంఫర్ట్ అనేది ఉండకూడదు. సో డిస్కంఫర్టబుల్ నీకు అవతల వ్యక్తిలో ఎక్కడ కనిపించినా కూడా
యూ నీడ్ టు కీప్ ఏ ఫుల్ స్టాప్. సో ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. చాలా మంది మొహమాటానికి నో అని చెప్పడానికి ఇబ్బంది పడతారు, అదే ఇలాంటి ప్రాబ్లమ్స్లోకి తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డోంట్ గో ఎనీవేర్ అలోన్. ఎస్. స్టే విత్ గ్రూప్స్, స్టే విత్ యువర్ ఫ్రెండ్స్. అది చాలా హెల్ప్ అవుట్ అవుతుంది టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలకి బేసికల్గా లో ఉంటుంది. ఓకే, ఏం చేయగలుగుతాం హార్డ్లీ అంటే యూ కెన్ పుష్ చేయగలుగుతాము, కోరకగలుగుతాము, గిచ్చగలుగుతాము. కానీ భయపడ్డప్పుడు పోలీస్కి ఫోన్ చేయడము, పరిగెట్టడము ఇన్స్టెంట్గా చెయ్యలేరు. ఎందుకంటే ఫియర్ డామినేట్ చేస్తుంది. యూ డోంట్ నో వాట్ యూ హ్యావ్ టు డూ, జస్ట్ స్క్రీమ్ చేస్తాం. కాబట్టి అసలు అంత ఛాన్స్ తీసుకెళ్ళడం ఎందుకు? ఎగ్జాక్ట్లీ మ్యామ్, అంతే. ఇవన్నిట్లో మనం ఎప్పుడు ఇరుక్కుపోతాము అంటే పేరెంట్స్కి చెప్పకుండా మనం ఏమైనా స్టెప్స్ తీసుకుంటే, పేరెంట్స్కి చెప్పకుండా బయటికి వెళ్ళినప్పుడు, పేరెంట్స్కి తెలియకుండా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు. కాబట్టి ఆల్వేస్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ పేరెంట్స్. యూ విల్ బీ ఇన్ ఏ సెక్యూర్డ్ జోన్. ఎస్. పేరెంట్స్ ఒక విషయం నో అన్నారంటే అది ఎంతో ఆలోచిస్తే కానీ వాళ్ళు అలా చెప్పరు. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ హౌ ద సొసైటీ ఈజ్ ప్రజెంట్ సినారియో ఎట్లా ఉందో అని. కానీ కిడ్స్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే అడల్ట్స్ నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, నాకు ఇంట్లో బంధించేస్తున్నారు, నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని అలా కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మ్యామ్. మరి అలాంటి వాళ్ళని డీల్ చేయాలంటే పేరెంట్స్కి ఇంకొక సొల్యూషన్ ఏంటి మ్యామ్? పేరెంట్స్ కూడా కిడ్స్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి. నేను ఇందాక చెప్పినట్టు రెస్ట్రిక్ట్ చేయాలి, కానీ ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎంతవరకు. అందుకే నేను చెప్పాను, వాళ్ళ ఏజ్లో వాళ్ళు టీనేజ్ నుంచే పాస్ అయ్యారు, అప్పుడు హౌ దే యూస్ టు ఫీల్. ఇప్పుడు మనకు వాళ్ళ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి వాటికి జనరల్గా ఫ్యామిలీ మీటింగ్స్ పెట్టుకోవడము. ఓకే, సొసైటీలో ఏం జరుగుతుంది, ఫస్ట్ డైరెక్ట్ గైడెన్స్ కంటే కూడా ఇండైరెక్ట్ వే ఆఫ్ టెల్లింగ్ ఎ చైల్డ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే డైరెక్ట్గా నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతుందని చెప్పడం కన్నా, నాకు లీగ్లో ఇలా షేర్ చేశారు, లేకపోతే రీసెంట్గా పేపర్లో ఈ కేసు జరిగింది, అలాంటివి చెప్పడం మూలంగా పిల్లల బ్రెయిన్లోకి అవి డైరెక్ట్గా వెళ్తాయి. అదే మనము అడ్వైజింగ్ లాగా, ప్రీచింగ్ లాగా చెప్పంగానే మైండ్లో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. కాన్షియస్ మైండ్ ఫిల్టర్ మూలంగా ఏం చేస్తుందంటే, అబ్బా ఇప్పుడు వీళ్ళు నాకు లెక్చర్ ఇస్తారు అని క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ గో అండ్ గెట్ ఫీడెడ్ ఇన్ సబ్ కాన్షియస్. అందుకని మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి డైరెక్ట్ అడ్వైస్ ఇస్తున్నట్టు కాకుండా ప్రపంచం ఎలా ఉంది, ఏం చేస్తే ఎలా అవుతుంది, చాటింగ్ చేస్తే ఎలా అవ్వచ్చు, వీడియో కాల్స్ మూలంగా ఏం అవ్వచ్చు అనే జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటే తెలియని ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ బ్రెయిన్లో మనం ఫీడ్ చేస్తున్నాం. ఫీడ్ చేయడం మూలంగా జనరల్గా వాళ్ళు 90% ఏమీ చేయకుండానే ఉంటారు. అప్పుడు వాళ్ళకి నేను ఎందుకు చెప్తున్నాను, ఏం చెప్తున్నాను, సో ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ వదిలేయాలో పేరెంట్కి చాలా బాగా తెలియాలి. ఓకే. సో రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఫిక్స్డ్ రూల్స్, ఫ్లెక్సిబుల్ రూల్స్. ఫిక్స్డ్ రూల్స్ ఎలా అంటే ఎథిక్స్కి, మోరల్స్కి, ఇలా సెక్యూరిటీకి సంబంధించినవి ఎట్టి పరిస్థితుల్లో ఇవి బ్రేక్ అవ్వవు అనే క్లారిటీ చైల్డ్కి ఇవ్వగలగాలి. ఫ్లెక్సిబుల్ అంటే లైక్ ప్లేయింగ్ మొబైల్, గోయింగ్ టు మూవీస్, ఫ్రెండ్ బర్త్డే పార్టీ, కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం చైల్డ్ని చిన్నప్పటి నుంచి కండిషనింగ్ అంటారు, క్లాసికల్ కండిషనింగ్. అంటే మనం వాళ్ళని ట్యూన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, ఓకే మా అమ్మకి ఇది నచ్చదు, మా నాన్నకి ఇది నచ్చదు. అలా కాకుండా మా అమ్మ బిజీగా ఉన్నప్పుడు అడిగితే మొబైల్ ఇస్తుంది అంటే యు ఆర్ బ్రేకింగ్ ఏ రూల్, యు ఆర్ మేకింగ్ ఏ రూల్. సో చైల్డ్ ఏం చేస్తాడంటే సిచ్యుయేషన్ని బాగా అబ్జర్వ్ చేసి హీ విల్ స్టార్ట్ టేకింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత యాంగర్ని వైఫ్ మీద చూపించడం రిలేటెడ్. హస్బెండ్ వైఫ్ మీదనే చూపించక్కర్లేదు, ఈ తల్లి పిల్లల మీద చూపించడం కూడా జరుగుతుంది. ఇలా మొగుడు పెళ్ళాలకున్న సమస్యలు పిల్లల మీద చూపించిన, అమ్మకున్న సమస్యలు పిల్లల మీద చూపించిన, వీళ్ళకి తెలియని ఫ్రస్ట్రేషన్ అనేది బిల్డప్ అయ్యి పేరెంట్స్కి ఎగెనెస్ట్గా. ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళని అవతల వ్యక్తి అర్థం చేసుకోవాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. మనము అర్థం చేసుకుని సలహా ఇస్తే దెల్ బి పేషెన్స్, జస్ట్ వినకుండానే అడ్వైజ్ ఇస్తే దే విల్ స్టార్ట్ బికమింగ్ రెబెల్. అండ్ వాళ్ళని మనం మార్చలేము, వాళ్ళు మన ముందర తలకాయ ఊపినా వాళ్ళు చేయాల్సినవన్నీ వాళ్ళు నడిపించేస్తారు. సో మ్యామ్ ఫైనలీ ఏంటంటే మన సెలబ్రిటీస్లో కూడా నెపోటిజం మూలంగా రీసెంట్లీ సుశాంత్ సింగ్ రాజ్పూత్ డెత్ జరిగింది కోవిడ్ టైంలో. అసలు హీఈస్ అ వెల్ సక్సెస్ఫుల్ మ్యాన్ తన కెరియర్ పరంగా. బట్ తనకి ఎందుకు సూసైడికల్ థాట్ వచ్చిందంటారు? అంటే తనకి మనీ పరంగా ఈజ్ వెల్ సెటిల్, కెరియర్ పరంగా ఈజ్ వెల్ సెటిల్, బట్ వై? అది స్టిల్ క్వశ్చన్ మార్క్గా చాలా మందికి ఉంది మ్యామ్. చాలామంది సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ ఎవరు కూడా దీనికి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేకపోయారు. అది చెప్పలేని ఒక
కాంప్లెక్స్డ్ కండిషన్. ఎందుకు అంటే డిప్రెసివ్ డిజార్డర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే తెలియకుండానే కెమికల్ చేంజెస్ మూలంగా అన్నీ ఉన్న ఒక లోన్లీనెస్ ఫీలింగ్, డిప్రెషన్ అనేది ఉంటుంది, సూసైడల్ థాట్స్ ఉంటాయి, అలాంటి చాలా కేసెస్ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి మెడిసిన్ ప్లస్ కౌన్సిలింగ్ అనేది అవసరం. కానీ తన కేసులో మనకు తెలిసినంత వరకు మెడిసిన్ అలాంగ్ విత్ డ్రగ్స్ అలా చాలా వాటికి వెళ్ళడం అనే చాలా హిస్టరీ విన్నాం. అలాంటప్పుడు ఏమవుతుంది, డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివి ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ని అగ్రివేట్ చేస్తాయి. ఓకే రైట్, తనకు ఆల్రెడీ డిప్రెషన్ యాంగ్జైటీ హిస్టరీ ఉంది అని చెప్పి ఏదైతే మనం చదివాం అక్యురేట్ రీజన్స్ ఎవరికి తెలియవు. సో ఈ డ్రగ్ వీటి మూలంగా ఏమయ్యాయి, అవన్నీ అగ్రివేట్ అయ్యాయి. అండ్ సూసైడ్ చేసుకోవడానికి ఒక్క నిమిషం చాలు. ఎవ్రీ సెకండ్ వాళ్ళకి రియాలిటీ తెలుసు, కానీ ఆ ఒక్క నిమిషం వాళ్ళు ఆ కాన్షియస్నెస్ని కోల్పోతే వాళ్ళని ఎవరు కాపాడలేరు. సో దట్ కుడ్ బి వన్ మెయిన్ రీజన్ ఫర్ హిస్ డెత్. వెరీ అన్ఫార్చునేట్, కానీ అలాంటివి చాలా రేర్ కేసెస్ ఉంటాయి. కానీ డిప్రెషన్కి లోనయ్యే వాళ్ళ కేసెస్ మాత్రం చాలా ఉన్నాయి. అండ్ వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళడానికి కానీ మెడిసిన్కి వెళ్ళడానికి కానీ చాలా హెసిటేట్ చేస్తారు. అండ్ మన ఇండియాలో ఉన్న చాలా పెద్ద అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే మనము ఒక దగ్గుకి, కడుపులో నొప్పికి, జ్వరానికి ఇచ్చినంత ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్కి ఇవ్వకపోవడం. మెంటల్ హెల్త్ ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ అవ్వాలి అంటే నాకు పిచ్చా అని అనుకుంటాము, కానీ మన బాడీ మొత్తం ఫిజికల్ యాక్టివిటీ అంతా డిపెండ్ అయ్యేది మన మెంటల్ హెల్త్ మూలంగానే. ఒక థైరాయిడ్ తీసుకోండి, డయాబెటీస్ తీసుకోండి, బీపీ తీసుకోండి, వీటన్నిటికీ ఏం కారణాలు ఉంటాయి? నథింగ్. రైట్, ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ హెల్త్. హార్మోనల్ షిఫ్ట్స్, మెంటల్ హెల్త్. ఓకే, మనం ఇప్పుడు ఏది తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా టెన్షన్ పడద్దు, మెడిటేషన్ చేయండి, కామ్గా ఉండండి. మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నా కూడా ఒక చైల్డ్ బిహేవియర్లో చిన్న తేడా వచ్చినా, కోపం వచ్చినా, యాంగ్జైటీ వచ్చినా చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేసి బాగా ముదిరిన తర్వాత తీసుకెళ్తారు. చిన్నగా ఉన్న మొక్కను పీకేయడం ఈజీనా, పెద్ద చెట్టుని పీకేయడం ఈజీ? చిన్నగా ఉన్నప్పుడు అలాంటిది ఒక్కటే కొంచెం పేరెంట్స్ తెలుసుకోవాలి. రైట్. సో థ్యాంక్ యూ మ్యామ్, చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. మిమ్మల్ని కలవడం సీరియస్లీ ఇట్స్ వెరీ ప్లెజర్ టు మీ. సేమ్ హియర్, నైస్ షేరింగ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ యూ. థ్యాంక్ యూ. కానీ ఇది సొసైటీలో అందరికీ ఉపయోగపడి ఒక 1% చేంజ్ వచ్చినా కూడా ఐల్ బి వెరీ మచ్ హ్యాపీ. సర్టెన్లీ మ్యామ్, డెఫినెట్లీ మన ఇంటర్వ్యూ చాలా మంది మైండ్ సెట్స్ చేంజ్ అవుతుంది. పేరెంట్స్ ఎస్పెషల్లీ పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో ఎట్లా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేయాలో చెప్తే సొసైటీలో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి మ్యామ్. ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై బై. బై బై మ్యామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా టాక్ ఆఫ్ ది టౌన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.